ఎవరైతే ఇప్పుడు వృద్ధులు ఉన్నారో ఆసర పింఛన్లు వచ్చేసి మనకు మార్చి నెలలో వచ్చేసి గవ్వే ఇచ్చారు. అంటే ఏదైతే మనకు ఫిబ్రవరి నెలలో 2,000 రూపాయలు ఏవైతే ఇచ్చారో మరి ఆ పైసలు అయితే ఇచ్చారో మనకైతే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. అలాగే మార్చి నెల వచ్చేసి అలాగే ఏప్రిల్ నెలలో వచ్చేసి కూడా మనకైతే ఏదైతే పాత పద్ధతిలోనే ఎలానైతే ఇస్తున్నారో అలానైతే ఇవ్వడం జరిగింది. కానీ మేలో వచ్చేసి మనకు 4,016 రూపాయలటే మనకు 4,016 రూపాయలు అయితే మనకైతే మీ అందరి ఖాతాలో ఎవరైతే పింఛన్లు తీసుకున్నారో పింఛన్లు వచ్చేసి అందరికీ అయితే అదేవిడిగా అంటే అదే విధంగా కూడా మనకైతే ఆసర పింఛన్లు ఏవైతే ఉన్నాయో పాత పద్ధతిలోనే అదే విధంగా ఇస్తారు. కానీ 4,016 రూపాయలు మరి ఆ 4,016 రూపాయలు ఎవరికి అనేది చూసుకున్నట్టయితే ఎవరైతే వృద్ధులు ఉన్నారో కాలు లేని ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే 4,016 రూపాయలు అయితే ఇస్తున్నట్లయితే సమాచారం వచ్చింది. అలాగే ఇంకా ఎవరైతే నార్మల్గా తీసుకుంటున్నారో అంటే ముసలవాళ్ళు ఇలా లేకపోతే ఎవరైతే తాతలు ఉన్నారో అవ్వ తాతలు వచ్చేసి మీ అందరికీ అయితే మనకైతే 3,016 రూపాయలు అయితే ఇవ్వనున్నట్లయితే మనకైతే ఒక స్పష్టతనైతే రావడం జరిగింది. అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో 2 లక్షల రుణమాఫీ పై అయితే చూసుకున్నట్టయితే ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి 2 లక్షల రుణమాఫీ పై అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి. అంటే మనకి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఎట్లా మాఫీ చేస్తారు అనేది చూసుకున్నట్టయితే దాఫాల వారీగా మాఫీ చేస్తారట. ఒక్కొక్క రైతుని గుర్తించి ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క విధంలో ఒక్కొక్క దాఫాలో వచ్చేసి ఒక్కొక్క రైతుని ఒక్కొక్క దాఫాలో వచ్చేసి మాఫీ చేస్తారట. ఇది ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఏదైతే 15 ఆగస్టు లోపు అయితే మనకైతే ఆగస్టు 15 లోపు అని అయితే చెప్పడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట ఇవ్వడం జరిగింది. అలాగే పై దేవుడు ఎవరైతే మన దేవుళ్ళు ఉన్నారో వాళ్ళపై కూడా మనకు దేవుళ్ళ మీద ప్రమాణం అయితే చేసి చెప్పడం జరిగింది. కాబట్టి రైతులకైతే ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. అంటే మనకైతే ఒక నమ్మకం అయితే వచ్చింది. ఇక రైతు బంధువు చూసుకుంటే రైతు బంధువు అయితే పడే అవకాశాలు అయితే లేవు, అంటే పడే అవకాశాలు ఉన్నాయి అని అయితే నేనైతే అనుకుంటున్నాను. కానీ మనకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. రైతు రుణమాఫీపై అయితే ఖచ్చితంగానైతే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు అయితే ఎవరైతే రైతులు 2 లక్షల రుణమాఫీ అయితే ఖచ్చితంగానైతే చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అందరికైతే ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. మరి ఆ రైతులను ఎట్లా మాఫీ చేస్తుందంటే ఇప్పటికే బ్యాంకులలో సంప్రదింపులు అయితే జరిగాయి. అంటే ఒక్కొక్క రైతును గుర్తించి ఒక్కొక్క దాఫాలో అలాగే మనకు ఇప్పుడు 33,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. ఇటీవల వచ్చేసి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే రైతు రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉందో ఆగస్టు 15 లోపే అంటే ఆగస్టు 15 లేకపోతే జూన్ జూలై లోపలనే మనకైతే రైతు రుణమాఫీ అయితే ప్రారంభం కానుంది. ప్రక్రియనైతే ప్రారంభిస్తున్నట్లయితే సమాచారం వచ్చింది. కాక రైతులకైతే ఈ తోటి రైతులకైతే ఈ వీడియోని అయితే అందరికైతే షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. అలాగే అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వీళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు కాళ్ళు లేని వీళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధులకు వచ్చేసి 4,016 రూపాయలు అయితే అందరికైతే లభిస్తుంది. ఖచ్చితంగా వచ్చేసి ఈ వీడియోని అయితే అందరికైతే షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. మనకైతే మేలో చివరి తేదీలో వచ్చేసి 4,016 రూపాయలు అయితే పడనున్నాయి అందరి ఖాతాలో వచ్చేసి. అంటే ఒక్కొక్క కుటుంబంలో 2-3 ఉంటారు కదా, ఇద్దరు వచ్చేసి అంటే ఒక తాత ఒక అవ్వ ఉన్నది అనుకోరి, ఒక తాతకు ఒక అవ్వకి ఇలానైతే మనకైతే 3,012 రూపాయలు అయితే ఇలా పడతాయి. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 4,016 రూపాయలు అయితే పడతాయి. కాబట్టి ఇది అందరికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మనకు మే నెలలో అయితే ఇదైతే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడానికి మరోసారి వచ్చేసి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అయితే మీ తోటి ఎవరైతే స్నేహితులు ఉన్నారో అలాగే వృద్ధులు ఉన్నారో వితంతులు ఉన్నారో అందరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.